వెల్కమ్ టు టీ10 నేను రేవతి. ఇవాళ మనతో మన స్టూడియోలో ఉన్నారు విఆర్ఏ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ సభ్యులు వంగూరు రాములన్న. అన్న నమస్తే. అన్న నమస్తే. బాగున్నారా? బాగున్నాము అన్న. ఇప్పుడు విఆర్ఏ సమస్యలు ఏంటి? మొన్న మీరు మంత్రిని కలిసారు కదా, ఏమన్నారు? విఆర్ఏల సమస్యలు చాలా ఉన్నాయమ్మా. ప్రధానంగా విఆర్ఏ వారసులు సంబంధించి 3797 మంది తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి గవర్నమెంట్ లో 80 రోజుల పాటు సుదీర్ఘ సమ్మె చేశాం. ఈ సమ్మె చేసిన సందర్భంగా ప్రభుత్వం 2 రోజుల పాటు చర్చలు జరిపి జీవో నెంబరు 81-85 విడుదల చేసింది. ఆ జీవోల ప్రకారం రాష్ట్రంలో ఉన్నటువంటి 2555 మంది విఆర్ఏల్లో 16,758 మందికి ప్రమోషన్లు ఇచ్చింది. జూనియర్ అసిస్టెంట్ గా, రికార్డ్ అసిస్టెంట్ గా, ఆఫీస్ సబార్డినేటర్స్ గా ప్రమోషన్లు ఇచ్చి వివిధ శాఖల్లో సర్దుబాటు చేసింది. రెవెన్యూ శాఖతో పాటు మిషన్ భగీరథ, ఇరిగేషన్, విద్య, వైద్యం తదితర శాఖలలో వాళ్ళందరినీ సర్దుబాటు చేసింది. అదే జీవోలో ఉన్నటువంటి 3797 మంది విఆర్ఏ వారసులకి ఉద్యోగాలు ఇవ్వకుండా గత 16 నెలలుగా విఆర్ఏల జీవితాలతో గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండు కూడా ఆడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగాలు జీవో ప్రకారం 81 జీవో ప్రకారం ఇవ్వాలని చెప్పేసి అనేక సార్లు మంత్రుల చుట్టూ, అధికారుల చుట్టూ, చివరి ముఖ్యమంత్రిని కూడా కలిసి వేడుకున్నా కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది, కాలయాపన చేస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరంగా వస్తుంది. ఈ ప్రభుత్వానికి విఆర్ఏల సమస్యల మీద అవగాహన లేదని చెప్పేసి 5 ఐఏఎస్ ఆఫీసర్లతోని ఒక కమిటీని వేశారు. ఆ కమిటీకి కన్వీనర్ గా సిసిఎల్ఏ గారు, ప్రభుత్వ రెవెన్యూ ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి సిసిఎల్ఏ నవీన్ మిట్టల్ గారిని దాని కన్వీనర్ గా పెట్టారు. 5 ఐఏఎస్ ఆఫీసర్లు కమిటీ వేసి కూడా 8 నెలలుగా వస్తుంది. అయినా ఈ ప్రభుత్వం ఇప్పటివరకు సమస్య పరిష్కరించకుండా ఇంకా తాస్కారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నేను రీసెంట్ గా ఈ నెల 15వ తారీఖున హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మేధావులతోని ఈ రాష్ట్ర ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి, తెలంగాణ సాధనలో ప్రధాన పాత్ర పోషించినటువంటి కోదండరాం సార్ గారిని, హరగోపాల్ గారిని, అట్లాగే రెవెన్యూ ఉద్యోగ సంఘాలని, కార్మిక సంఘం నాయకుడు సిఐటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ గారిని, బీసీ సంఘం నాయకుడు ఆర్ కృష్ణయ్య గారితో ఒక పెద్ద సభ పెట్టాం. ఆ సభలో వాళ్ళంతా మీది చాలా న్యాయమైన సమస్య, జీవో ఉన్నాక ప్రభుత్వం ఎందుకు అమలు చేయట్లేదు, జీవో ఇచ్చి అమలు ఎందుకు మర్చిందని చెప్పేసి ప్రభుత్వాన్ని నిలదీశారు. మీ పోరాటానికి మేమంతా అండగా ఉంటాం, మీరేం అధైర్యపడాల్సిన అవసరం లేదని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొన్న రీసెంట్ గా మంత్రి గారిని కూడా కలిసినాం, రెవెన్యూ శాఖ మంత్రి గారిని కూడా కలిసాం. మంత్రి గారు అన్నది ఏంటంటే ప్రభుత్వం సానుకూలంగా ఉంది, ఇంకా నిర్ణయం తీసుకోలేదు, కొంత వేసి చూద్దాం, టైం ఇవ్వండి, కొంత మీ సమస్య న్యాయమైన సమస్య అని చెప్పేసి మంత్రి గారు కూడా అంటున్నారు. సానుభూతి తెలుపుతున్నారు తప్ప సమస్య మాత్రం పరిష్కరించే పరిస్థితిలో గవర్నమెంట్ లేదు, ఇంకా తాస్కారం చేస్తుంది. కాబట్టి దీని మీద భవిష్యత్ కార్యాచరణ కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అన్న, ఇప్పుడు మీరు ఇందాక జీవో అన్నారు కదా, అసలు ఆ జీవో ఏంటి, అసలు దానివల్ల మీకు జరిగిన అన్యాయం ఏంటి? జీవో మేము పోరాట ఫలితంగా ప్రభుత్వం దిగొచ్చి జీవో నెంబరు 81-85 విడుదల చేసింది. 81 జీవో ఏమో ఉద్యోగాలకు సంబంధించింది, ఫైనాన్స్ సంబంధించిందో 85 జీవో. 81 జీవోలో 3వ అంశం స్పష్టంగా చెప్పారు. ఏమని చెప్పారనంటే 3797 మంది ఉన్నటువంటి విఆర్ఏ వారసులకి, కొడుకులకు గాని వాళ్ళ కూతుర్లకు గాని ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పేసి జీవోలో స్పష్టంగా చెప్పారు. దాంతో పాటు 2011 కంటే ముందు జాయిన్ అయిన వాళ్ళకి, అంటే విఆర్ఏలకి గత తాతల తండ్రుల నుంచి వారసత్వంగా ఈ ఉద్యోగాల్లో కొనసాగుతూ వస్తున్నారు. రిటైర్మెంట్ అనేది లేదు. తండ్రి చచ్చిపోతే కొడుకు ఇచ్చేటువంటి ఆనవాయితీ గత అనేక సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తుంది విఆర్ఏ వ్యవస్థలో. కాబట్టి విఆర్ఏలకు ఇవ్వాలని చెప్పేసి స్పష్టంగా దాంట్లో ప్రకటించారు. కానీ జీవో ఇచ్చారు, దాన్ని అమలు చేయటం మరవటం ఫలితంగానే ఇలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఈ జీవో ఇచ్చిన తర్వాత పడుతున్నారు. ఏమి ఇబ్బందులు పడుతున్నారు అంటే, జీవో వచ్చిన తర్వాత ఉద్యోగం గ్యారంటీ వస్తుందని చెప్పేసి తండ్రి వాటా
అంటే కుటుంబంలో 3-4 అన్నదమ్ములు ఉంటే ఓటాలు పంచుకున్నారు. అంటే ఉద్యోగం ఒకరు తీసుకుంటే భూమి ఒకరు తీసుకోవాలి, ఇల్లు ఒకరు తీసుకోవాలని చెప్పేసి ఓటాలుగా పంచుకున్నారు. ఉన్నటువంటి ఎకరం అరెకరం భూమిని అన్నకిచ్చుడు, తమ్ముడు ఉద్యోగం తీసుకోవటం, భూమి లేకపోతే డబ్బులు ఇవ్వటం, 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు డబ్బులు ఇవ్వటం, డబ్బులు కూడా అప్పులు తెచ్చి ఇచ్చారు. ఇలా అప్పులు చేసినటువంటి కుటుంబాలు ఆ వడ్డీలు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మానసికంగా కూడా చాలా మంది ఇబ్బందులు పడి ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 29 మంది ఇప్పటికీ ఈ విఆర్ఏ వారసులు ఆత్మహత్యలు చేసుకున్నారు. విఆర్ఏలు కూడా తండ్రులు కూడా చాలా మంది చనిపోయారు. సుమారు 300 మంది దాకా ఈ కాలంలో జీవో వచ్చిన తర్వాత కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయినా ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని జీవో ఇచ్చింది, ఆశలు పెట్టింది. గత ప్రభుత్వం ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం అయినా కాంగ్రెస్ ప్రభుత్వం, ఇది ప్రజా ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అయినా చేస్తుందని చెప్పేసి ఆశతోని గత సంవత్సరం కాలంగా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయినా ప్రభుత్వం ఇంకా నిర్లక్ష్యంగానే ఉన్నటువంటి పరిస్థితి. అదే నేను అడగబోయానన్నా, ఇప్పుడు అదే జీవో మీద ప్రభుత్వం ఏమంటుంది? జీవో మీద రకరకాల వాదనలు చేస్తుంది. కొందరేమో అధికారులు, మంత్రులు జీవో ఉంది, మీకు న్యాయంగా రావాల్సిందే, కొంత టైం పట్టుద్ది, కొంచెం సమయం పట్టుద్ది, కొత్తగా ప్రభుత్వం వచ్చింది కదా అని చెప్పేసి కొంతమంది అన్నటువంటి పరిస్థితి ఉంది. స్వయాన రెవెన్యూ మంత్రే ఈ జీవో ఇది నిజమైన జీవో అయితే ఆ 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినప్పుడే మీకు కూడా ఉద్యోగాలు వచ్చాయి, ఇది నిజమైన జీవో కాదని ఒకసారి అన్నాడు. ఇప్పుడేమో ఇది మీ పట్ల 61 విఆర్ఏ వారసుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉంది, కొంత వైపు పట్టండి అని చెప్పేసి ప్రభుత్వం అంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి జీవో ఇచ్చిండ్రు, దాంట్లో జీవోలు ఉన్నటువంటి 20,000 మందిలో 16,000 మంది పైగా ప్రమోషన్లు ఇచ్చారు, జీతాలు పెంచారు. దీంట్లో వారసులకు ఉద్యోగం ఇవ్వకుండా ఈ కాలయాపన చేస్తున్నటువంటి స్థితి ప్రధానంగా ప్రభుత్వం చేస్తుందమ్మా. ఏ డిపార్ట్మెంట్ లో అయినా సరే 61 ఏళ్ళు అయితే రిటైర్మెంట్ అవుతారు. మరి మీరేమో 61 ఏళ్ళు నిండిన తర్వాత కూడా వారసులకి జాబ్ ఇవ్వాలని అంటున్నారు. మరి ఆ హామీ మీకు ఎట్లా వచ్చింది? ఓకే అమ్మా, మంచి క్వశ్చన్ అడిగారు. ప్రభుత్వం కూడా ఈ వాదనలు చేస్తుంది, కొంతమంది అవగాహన లేనటువంటి అధికారులు కూడా ఈ వాదనలు చేస్తున్నారు. మిగతా డిపార్ట్మెంట్ని చూసినట్టుగా ఈ విఆర్ఏ డిపార్ట్మెంట్ ని చూడకూడదు. గతంలో గత ప్రభుత్వం కూడా ఇదే చెప్పింది. ఎందుకనంటే విఆర్ఏలు అనేటోళ్ళు దశాబ్దాలుగా ఈ వ్యవస్థకి, ప్రభుత్వానికి, ప్రజలకి, గ్రామాలకి సేవలు చేసుకుంటూ వచ్చారు. ప్రభుత్వ భూములు కాపాడారు, చెరువులను కాపాడారు, కుంటల్ని కాపాడారు. కొన్ని తరాల నుంచి వ్యవస్థలో కొనసాగుతూ వస్తున్నారు. గతంలో అసలు వెట్టి చాకిరి చేశారు, అంటే ఎలాంటి వేతనం లేకుండా వాళ్ళ తాతల తండ్రుల నుంచి చేసుకుంటూ వస్తున్నారు. కొన్ని సంవత్సరాలకు 3 రూపాయల వేతనం నుంచి కూడా కొనసాగుతున్నారు. మిగతా డిపార్ట్మెంట్ లో పనిచేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి వాళ్ళకి జీతాలు ప్రతి 2 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సి పెరుగుద్ది, ఇంక్రిమెంట్లు ఉంటాయి, రకరకాల డిఏలు పెరుగుతాయి. కానీ ఇలాంటి సౌకర్యాలు విఆర్ఏలకు లేవు. వీళ్ళు తరతరాలుగా ఈ వ్యవస్థలో వస్తుండ్రు కాబట్టి మానవత దృక్పథంతో గత ప్రభుత్వం విఆర్ఏల కుటుంబాలని కాపాడుకోవాలి, వాళ్ళు ఈ ప్రభుత్వానికి, ప్రజలకు, గ్రామాలకు సేవ చేశారు కాబట్టి వీళ్ళకి మానవత దృక్పథంతో వాళ్ళ వారసులకు ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి ఆ ప్రభుత్వం అట్లా ఆలోచించి జీవోను కూడా 81 జీవోని విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే మిగతా డిపార్ట్మెంట్ తో విఆర్ఏ వ్యవస్థని, ఈ రెవెన్యూ వ్యవస్థలో పనిచేసినటువంటి విఆర్ఏల్ని చూడకూడదు. వీళ్ళు గ్రామాలకి పట్టుగొమ్మలుగా పనిచేశారు, ప్రతి పనికి ముందుండి ఉన్నారు. అధికారులు వచ్చినా, మంత్రులు వచ్చినా బందోబస్తు అంతా గ్రామాల్లో చూసేటోళ్ళు. జాతరలు జరిగినా ఎక్కడైనా విఆర్ఏలు కర్రబట్టుకొని నిలబడి అవి చూసేటోళ్ళు. ఏమన్నా ప్రమాదాలు జరిగినా, యాక్సిడెంట్లు జరిగినా, అగ్ని ప్రమాదాలు జరిగినా, వరదలు వచ్చినా, అతివృష్టి, అనావృష్టి ఏమొచ్చినా గానీ విఆర్ఏలే ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటోళ్ళు. ఎక్కడ ఇల్లు కూలిందన్నా, ఎక్కడ ఆత్మహత్య చేసుకుందన్నా, ఎవరు పుట్టిన కా నుంచి చనిపోయేంత వరకు ప్రజలకు సంబంధించి మొత్తం సమాచారాన్ని ప్రభుత్వానికి తెలియజేసేవారు.
వాళ్ళు విఆర్ఏలమ్మ. కాబట్టి మిగతా డిపార్ట్మెంట్ తో విఆర్ఎల్ ని చూడకూడదు. అందుకనే వీళ్ళ వారసులు వీళ్ళ కుటుంబాల్ని ఆ రకంగా చూసి వీళ్ళని కాపాడుకోవాలని చెప్పేసి గత ప్రభుత్వం జీవోలో పొందుపరిచి 3700 మందికి ఇస్తామని చెప్పేసి అంగీకరించారు. అందుకే అట్లా విఆర్ఎల్ ని చూడాలి అన్న. ఇప్పుడు మీ సంఘం గత సంవత్సరాలలో పోరాటం చేసిన దాంట్లో ఏం సాధించారు? విఆర్ఏల 80 రోజుల పోరాటం అది మొత్తం ప్రజలంతా చూశారు. తెలంగాణ వచ్చిన తర్వాత చాలా సమ్మెలు జరిగినాయి, చాలా పోరాటాలు జరిగినాయి, కానీ విజయం సాధించినటువంటి సంఘం మాత్రం ఒక విఆర్ఏల సంఘమే. ఆర్టీసీ సమ్మె జరిగింది, 56 రోజుల సమ్మె జరిగింది, కానీ వాళ్ళు పెద్ద విజయం ఏం సాధించలేదు. సాధించకుండా సంఘాలను విచ్ఛిన్నం చేశారు. అసలు సంఘాలు లేకుండా చేసింది గత ప్రభుత్వం. అట్లాగే ఆశయాలు 106 రోజులు సమ్మె చేశారు, అంగన్వాడీలు సమ్మె చేశారు, మున్సిపల్ ఉద్యోగులు సమ్మె చేశారు, గ్రామ పంచాయతీ ఉద్యోగులు సమ్మె చేశారు. కానీ వాళ్ళని సమ్మె చేస్తున్న సందర్భంగా పిలిచి వాళ్ళ సమస్యలు చర్చించి పరిష్కరించిన పాపాన గత ప్రభుత్వం పోలే, మొత్తం నిరంకుశంగా వ్యవహరించారు. కానీ ఒక విఆర్ఏలు మాత్రమే 80 రోజులు సమ్మె చేశారు. ప్రభుత్వం 4 సార్లు చర్చలు జరిగింది. ఆనాడున్నటువంటి చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఒక దఫా చర్చ జరిగి సమ్మె విరమింపజేశాడు. స్వయాన కేసీఆర్ గారే 2 రోజులు కూర్చొని 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లు, రెవెన్యూ ఉద్యోగులు, మంత్రుల సమక్షంలో కూర్చొని విఆర్ఏ జేఎస్ తోని చర్చలు జరిపాడు. ఆ చర్చల ఫలితంగా 16,758 మందికి ఇప్పుడు ఉద్యోగాలు వచ్చినాయి, ప్రమోషన్లు వచ్చినాయి. ప్లస్ వాళ్ళ జీతాలు కూడా పెరిగినాయి. 10,500 ఉన్న జీతం 40,000, 45,000, 50,000 లోపు కూడా కొంతమంది తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే వారసులకు కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి జీవోలో పొందుపరిచారు. ఇదంతా కూడా విఆర్ఏల పోరాటం ఫలితంగా సాధించినటువంటి ఇదే ఉంది. కాబట్టి ఇప్పుడు వారసులకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. డిమాండ్ చేయటమే కాదు, ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అంటుందో రెవెన్యూ వ్యవస్థని బలోపేతం చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు కొత్త చట్టం ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకొస్తామని చెప్తున్నారు. ఇప్పటికే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో తహసీల్దార్ ఆఫీసుల్లో విఆర్ఏ వారసులు తండ్రులకు ఆరోగ్యం బాగలేకపోయినో చనిపోయో చాలా మంది 10-12 సంవత్సరాల నుంచి తండ్రుల ఉద్యోగాలు చేస్తున్నారు, 10,500కే చేస్తున్నారు. కానీ వాళ్ళకి వారసులకు ఉద్యోగం ఇస్తే ప్రభుత్వాన్ని కూడా పెద్ద భారం పడదు. తండ్రి పోస్ట్ కొడుకు ఇస్తాడు, పెద్ద భారం కూడా పడినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళకి అనుభవం ఉంది, అర్హత ఉంది. ఈ రెవెన్యూ వ్యవస్థని బలోపేతం చేయాలని ప్రభుత్వం ఏదైతే చెప్తుందో అది జరగాలనంటే చదువుకున్న వాళ్ళు, యువకులు, యువరక్తాన్ని ఈ డిపార్ట్మెంట్ లోకి, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో చేస్తే ఉత్సాహంగా పనిచేస్తారు కాబట్టి వాళ్ళని ఇవ్వాలని చెప్పేసి నేను అడుగుతాను. కాబట్టి ఇవన్నీ కూడా పోరాట ఫలితంగా సాధించినటువంటి విజయాలుగానే చూస్తున్నాము. అన్న, ఇప్పుడు మీ భవిష్యత్తులో కార్యాచరణ ఏంటి? ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం చేస్తుంది అని చెప్పేసి ఆశతోని విఆర్ఏలంతా గత 16 నెలలుగా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మీద చాలా నమ్మకంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? మేము పాలకులం కాదు, సేవకులం, ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాం. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల రాజ్యం. ఈ విఆర్ఏలు కూడా అంత దళితులు, బడుగు, బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాలకు చెందిన వాళ్ళే. అట్లాగే మేము ప్రజా పాలన తీసుకొస్తామని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి వీళ్ళ మాటలని కాంగ్రెస్ ప్రభుత్వం మీద 16 నెలల నుంచి జీవో వచ్చినాక ఎదురు చూసాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 11 నెలలు అయిపోయింది. సంవత్సరం రేపు వేడుకలు కూడా చేసుకోబోతున్నారు. గత సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నాం. అధ్యయనం చేస్తామని చెప్పేసి కమిటీ పేరుతో కాలయాపన చేస్తూ 8 నెలలు గడిపేశారు. ఇన్ని రోజులు చూశాం. శాంతియుతంగా ప్రభుత్వాన్ని, మంత్రుల్ని, అధికారుల్ని అడిగాం, కలిసాం, రిప్రజెంటేషన్ ఇచ్చాం, దరఖాస్తు ఇచ్చి దండాలు పెట్టి అయ్యా మా సమస్య పరిష్కరించండి అని చెప్పేసి అడిగాం. కానీ ప్రభుత్వం నుంచి పెద్ద స్పందన కనబడతలే, ఇంకా కాలయాపన చేసే పరిస్థితే కనబడుతుంది. కాబట్టి రేపు 2వ తారీఖు డిసెంబర్ 2వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు 61 విఆర్ఏ వారసులు, తండ్రులు, కొడుకు పిల్లలు కలిసి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేసి కలెక్టరేట్లకి రిప్రజెంటేషన్ ఇవ్వాలనేది ఒకటి అనుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు 9 తర్వాత జరుగుతాయి అని చెప్పేసి పత్రికల్లో ఇట్లా వస్తుంది. ఆ అసెంబ్లీ సమావేశాల ముందు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, మంత్రులకు రిప్రజెంటేషన్ ఇస్తాం. అయ్యా మాకు జీవో ఇచ్చారు, మా న్యాయమైన సమస్య అసెంబ్లీలో చర్చించండి, మా న్యాయమైన సమస్యని పరిష్కరించండి, మా విఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పేసి రేపు
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అందరినీ కలిసి రిప్రజెంటేషన్స్ ఇస్తాం. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే అన్ని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, అట్లాగే రాజకీయ పార్టీలు, సామాజిక సంఘాలు అందరి మద్దతు తీసుకొని హైదరాబాద్లో అసెంబ్లీ ముగిసే లోపల హైదరాబాద్లో 48 గంటలు వంట వార్పు, ఇందిరా పార్క్ దగ్గరని అక్కడే పడుకొని, అక్కడే తిని, అక్కడే ఉండేటట్టుగా కుటుంబ సభ్యులతో పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి కూడా మేము నిర్ణయం చేయబోతున్నాం. అందుకనే ప్రభుత్వం వెంటనే స్పందించాలి, ఈ ఇచ్చిన జీవోని అమలు చేయాలి. జీవో నెంబర్ 81 ప్రకారం వారసులు ఆ 3797 మంది వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రభుత్వం స్పందించకపోతే అసెంబ్లీ లోపలే ఈ నిర్ణయం మీద ఒక నిర్ణయం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కూడా సిద్ధపడతామని చెప్పేసి తెలియజేస్తున్నాము. చూసారు కదా అన్న, రాములన్న చాలా మంచిగా చెప్పారు జీవో గురించి. ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.